హలో, ఇట్స్ మీ రౌడీ బేబీ కుషి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వీడియోస్ అన్నీ చూస్తున్నారా? ఎలా ఉన్నాయి? నచ్చుతున్నాయా లేదా? నచ్చితే లైక్ అయితే చేసేయండి. ఇప్పుడైతే నేనైతే ఇవాళ చెప్పాను కదా, కార్తీక మాసం కాబట్టి నాన్ వెజ్ ఏమీ చేయట్లేదు, నాకు వెజ్ రెసిపీస్ ఏమీ ఐడియా రావట్లేదు అని చెప్పేసి అలాగే ఆలోచిస్తూ ఉండిపోయాను అనమాట. ఉన్నట్టుండి ఒక స్వీట్ తిందాము అన్నట్టు అనిపించేసి ఏ స్వీట్ చేద్దాము అన్న ఐడియా వచ్చేసి ఓకే హల్వా చేద్దాము, ఓకే ఇది కూడా మీతో షేర్ చేసుకుందాము అని చెప్పేసి వీడియో తీసి షేర్ చేసుకుంటానమాట. చాలా బాగుంటుంది, ఇదైతే ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి కంపల్సరీగా ఎలా వచ్చింది అనేది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఖచ్చితంగా కొట్టండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది. ఒక కార్న్ఫ్లోర్ ఉంటే చాలు, మిగిలినవన్నీ మన ఇంట్లో ఎప్పుడూ ఉంటాయి అనమాట. అంటే కార్న్ఫ్లోర్ అందరి దగ్గర ఉంటుంది, కొంతమంది దగ్గర ఉండదు అనమాట. ఇప్పుడైతే కావాల్సినవి అయితే చూసేసేద్దాము. ఇక్కడ వచ్చేసి 1 కప్ కార్న్ఫ్లోర్ అనమాట. నేను కొంచెం క్వాంటిటీనే చేస్తున్నాను, ఎక్కువైతే చేయట్లేదు. 1 కప్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. 1 కప్ కార్న్ఫ్లోర్కి 2 కప్స్ షుగర్ అనమాట. మీ స్వీట్కి తగ్గట్టు తీసుకోండి. నేనైతే 2 కప్స్ అని చెప్పాను, ఒక 2 కప్స్ యాడ్ చేసుకోండి. ఒక పావు కప్ వచ్చేసి నెయ్యి అనమాట. ఒక పావు కప్పు నెయ్యి చూపిస్తున్నాను కదా, ఒక బౌల్లో లాస్ట్లో పావు కప్పు గట్టిగా ఒక 2 to 3 స్పూన్స్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇలాచీ పౌడర్. ఇవి వచ్చేసి మనకు డ్రై ఫ్రూట్స్లో పుచ్చ విత్తనాలు అని దొరుకుతాయి కదా ఫ్రెండ్స్, అవి టూటీ ఫ్రూటీ. నా దగ్గర ఓన్లీ రెడ్డే ఉందనమాట, అందుకని అదొకటే వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి బాదాం జీడిపప్పు వచ్చేసి సన్నగా చాప్ చేసి పెట్టేసుకున్నాను. నా దగ్గర డ్రై ఫ్రూట్ చాపర్ ఒకటి ఉంది, సో దాంతో అలా సన్నగా చాప్ చేసేసుకున్నాను అనమాట. నేను వేటిని రోస్ట్ చేయలేదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ముందుగా మనం కార్న్ఫ్లోర్ని ఉండలు లేకుండా వాటర్లో కలిపి పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా, కార్న్ఫ్లోర్ అనేది ఒక బౌల్లో వేసేసుకున్నాను. మనం ఒక 1.5 కప్ వచ్చేసి వాటర్ యాడ్ చేసుకోవాలి. దీనికి ముందుగా 1 కప్పు వాటర్ యాడ్ చేసుకొని దీంట్లో ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. ఉండలు అనేవి తొందరగా రావు కార్న్ఫ్లోర్లో, ఉండలు అయితే తొందరగా రావు కార్న్ఫ్లోర్లో, కానీ ఒకసారి కలిపేసుకోవాలి. అది గడ్డలాగా అవుతుందన్నమాట, కిందకి గడ్డలాగా వెళ్ళిపోతుంది, మళ్ళీ వాటర్ తేలిపోతాయి పైకి, కింద గడ్డలాగా ఉంటుంది. దాన్ని మళ్ళీ మనము తిప్పుకుంటూ ఉండాలన్నమాట. కార్న్ఫ్లోర్ అనేది చాలా బాగుంటుంది రెసిపీ అనేది, ట్రై చేయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు, మా పిల్లలకి ఇది చాలా ఇష్టం అనమాట. ఓకే, ఇవాళ హల్వా చేద్దాము అన్నట్టు చేశానమాట. ఇది ఎంతమందికి తెలుసో తెలీదు, నా స్టైల్లో ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో అయితే చూపించేస్తున్నాను అనమాట. అదైతే ఒక 1 కప్పు వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకున్నాను, చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఒక 1/2 కప్పు వాటర్ యాడ్ చేసి కలిపి పక్కన పెట్టేసుకుంటాను అనమాట. చూస్తున్నారు కదా, మీరు స్పూన్తో అయినా కలుపుకోవచ్చు, అదే అనే ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక మందంగా ఉన్న గిన్నె తీసుకున్నాను అనమాట. ఏదైనా తీసుకోండి, మందంగా ఉన్న కడాయి కావచ్చు, డేక్ష కావచ్చు, అంటే సెరవ ఏదైనా తీసుకోండి. నేను వచ్చేసి కడాయి తీసుకున్నాను, నా కడాయి మందంగా ఉంటుందని చెప్పేసి. షుగర్ వచ్చేసి నేనైతే మా ఇంట్లో హెవీ స్వీట్ అయితే తినమనమాట. హెవీ స్వీట్ కొంచెం స్వీట్ తక్కువైనా పర్లేదు, మీడియంగా తింటాము మేము. లోగా ఉన్నా కూడా తింటాం, కానీ హై స్వీట్ అయితే తినము. అందుకని చెప్పేసి నేను 2 కప్స్ యాడ్ చేయలేదు, 1 కప్పు ఫుల్ వేసాను. 1 కప్ వచ్చేసి 3/4 కప్ వేసాను, అంటే 1.35 కప్పు షుగర్ యాడ్ చేసుకున్నాను అనమాట. దానికి వచ్చేసి ఒక 1 కప్పు వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మీరు పాకం వచ్చేంత వరకు హైలో పెట్టుకోండి, లేదంటే మీడియంలో పెట్టుకోండి, పర్లేదు. నెక్స్ట్ వన్స్ పాకం వచ్చిన తర్వాత మాత్రం కంపల్సరీగా సిమ్లో చేసుకోవాలి. మిగిలిన ప్రాసెస్ అంతా తిప్పుకుంటూనే చేసుకోవాలి, అప్పుడే సాఫ్ట్గా వస్తుంది మనకు. హల్వా అనేది కొంచెం తింటున్నప్పుడు మనకి ఒక బబుల్గమ్ ఫీల్ లాగా వస్తుంది కదా, నములుతున్న ఫీల్ అయితే వస్తుంది కదా, కొంచెం సాగుతున్న ఫీల్ అలా అయితే వస్తుంది కదా. అలా రావాలి అంటే కంపల్సరీగా మాత్రము ఇది పాకం వచ్చిన తర్వాత మనం కార్న్ఫ్లోర్ మిక్స్ ఎప్పుడైతే వేస్తామో అక్కడ నుంచి మొత్తం సిమ్లోనే చేసుకోవాలి మనం ప్రాసెస్ అనేది. చూస్తున్నారు కదా, ఇక్కడైతే షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది, అంతా బబుల్ వస్తుందన్నమాట. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. పాకం అంటే ఏమంత లేదు ఫ్రెండ్స్, మనము ఇట్లా పట్టుకొని లాగామంటే పూర్తి తీగ పాకం కాదు, లైట్గా తీగ వస్తుంది అంటే చాలన్నమాట.
మళ్ళీ ఒకసారి మనము కార్న్ఫ్లోర్ అనేది కలిపి వేసుకోవాలి, లేదంటే అదంతా అడుగుకు వెళ్ళిపోయి ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి ఒకసారి కలిపి యాడ్ చేసుకోండి. తిప్పుకుంటూ యాడ్ చేసుకోవాల్సిన పని లేదు. ఒకసారి యాడ్ చేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఇట్లా కలుపుకుంటూ ఉండండి అనమాట. నేను చూపించినంత ఫాస్ట్గా అయితే మీకు ఉండకట్టదు, కొంచెం ఒక 2-3 మినిట్స్ అయితే టైం తీసుకుంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, గీ అయితే కొంచెం అలా తిప్పేసి గీ యాడ్ చేసుకున్నాను నేను, అంటే అంటుకోకుండా ఉంటుంది కదా అని చెప్పేసి. ఇక్కడ నుంచి మనం తిప్పుకుంటూ కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇంకా లిక్విడ్గానే ఉంటుంది. ఇదంతా మనకి వైట్గా వస్తుంది అనమాట. మీకు నచ్చితే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి, లేదు అంటే లేదు. హల్వా అంటే యాక్చువల్గా ఏ కలర్లో అయినా ఉంటుంది కదా, కంప్లీట్గా వైట్ అయితే ఉండదు. దాదాపు రెడ్, ఆరెంజ్, మీకు నచ్చితే గ్రీన్ యాడ్ చేసుకోవచ్చు, ఎల్లో యాడ్ చేసుకోవచ్చు. మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ అనమాట. మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ యాడ్ చేసుకోండి. అలాగే మీకు అవైలబుల్లో ఏ కలర్ ఉన్నా యాడ్ చేసుకోండి. కేసర్ రంగు అయితే నా దగ్గర ఆరెంజ్ కలర్ ఉంది కాబట్టి నేను అది యాడ్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, కలుపుకుంటూ కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ చేసుకోండి. యాక్చువల్గా అయితే దీనికి 1/2 కప్పు వరకు గీ పడుతుందనమాట. గీ ఎక్కువైనా కూడా వచ్చేస్తుంది కదా, అందుకని చెప్పేసి నేను 1/2 కప్పు నెయ్యితోనే చేస్తున్నాను. లేదు మీకు గీ ఇష్టము అనుకుంటే గీ 1/2 కప్పు గీ వేసుకోండి. లేదు షుగర్ కూడా మీకు అలాగే ఎక్కువ ఇష్టం అనుకుంటే 2 కప్స్ షుగర్ కూడా యాడ్ చేసుకోండి. నాకు ఈ 1/2 కప్పు గీ వేసినంత మాత్రాన నాకైతే టేస్ట్ అయితే ఏం తేడా లేదనమాట. 1/2 కప్పు వేసుకుంటే నెయ్యి ఎక్కువగా ఉంటుందన్నమాట మనం తినేటప్పుడు కానీ అట్లా. లాస్ట్లో కూడా 1/2 కప్ వేసుకున్నామంటే మనకి గీ అనేది బాగా తేలుతూ ఉంటుందన్నమాట. నేనైతే వేసుకోలేదు, గీ అయితే తక్కువ యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేశాను. ఇలాచీ పౌడర్ వేసి బాగా కలిపేసి, ఇక్కడ చెప్పాను కదా నేను ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను అని చెప్పేసి, మీకు నచ్చిన ఫుడ్ కలర్ మీరు అయితే యాడ్ చేసుకోండి. నా దగ్గర అయితే ఆరెంజ్ కలర్ ఫ్రూట్ కలర్ ఉండడం వల్ల నేను అది యాడ్ చేశాను అనమాట. చూస్తున్నారు కదా, అదంతా బాగా కలిసేట్టు కలుపుకోండి. ఇది అటు నుంచి అంటే కింద నుంచి ఇట్లా పైకి వేస్తే బాగా మిక్స్ అవుతుందన్నమాట. మనం ఓన్లీ తిప్పడం కంటే ఇట్లా తీసి వేసుకుంటూ ఉంటే బాగా కలుస్తుంది, కలర్ అనేది బాగా వస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ హల్వా కలర్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి అలాగే తిప్పుతూ చూస్తున్నారు కదా, అయిపోయింది హల్వా. మన స్పూన్కి అంటుకొని తిరుగుతుంది కదా, హల్వా అయితే అయిపోయింది. చెప్పాను కదా, డ్రై ఫ్రూట్స్, టూటీ ఫ్రూటీ, పుచ్చ గింజలు వేసానమాట. డ్రై ఫ్రూట్స్ ఇదైతే ఆరెంజ్ కలర్ కాబట్టి గ్రీన్ కలర్ డ్రై ఫ్రూట్స్ వేసింటే డ్రై ఫ్రూట్స్ అంటే టూటీ ఫ్రూటీ వేసింటే ఇంకా బాగా కనిపించేది, బట్ అదైతే లేదనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను ఇంట్లో ఉన్న వాటితోనే చేశాను ఫ్రెండ్స్. నాకైతే అప్పటికప్పుడు అనుకుంది కాబట్టి ముందుగా ప్లాన్ అనుకొని ఉండింటే నేను ఆ గ్రీన్ కలర్ టూటీ ఫ్రూటీ తెచ్చేదాన్ని. అప్పటికప్పుడు అనుకొని చేశాను అంతే, ఏదో తినాలనిపించి చేశాను. ఇక్కడ వచ్చేసి ప్లేట్కి నెయ్యి రాసేసి ప్లేట్లో వేసేస్తూ ఉన్నాను అనమాట. మొత్తము ప్లేట్లో వేసేసి ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసేస్తూ ఉన్నాను. నేను ఇందాక అవన్నీ మొత్తం వేసుకోలేదు ఫ్రెండ్స్. డ్రై ఫ్రూట్ పీసెస్ కొన్ని, అలాగే ఆ పుచ్చగింజల పీసెస్ కొన్ని అలాగే ఉంచుకున్నాను అనమాట. ఫైనల్గా పైన డెకరేట్ చేసుకుందాము అని చెప్పేసి అవైతే ముందు ప్లేట్లో ఈవెన్గా ఇదంతా స్ప్రెడ్ చేసేసుకొని పైన అవి వేసేసుకుంటానమాట. చాలా బాగా వస్తుంది. లేదు మీ దగ్గర ఏమన్నా బౌల్ ఉన్నా, నావన్నీ బౌల్స్ అంటే ఒక స్ట్రైట్ షేప్లో లేవన్నమాట, అందుకని నేను ప్లేట్లో వేసుకున్నాను. అందుకని సన్నగా వచ్చిందనమాట పీస్ అనేది. మీ దగ్గర కేక్ మౌల్డ్స్ ఉన్నా, లేదు అంటే ఇంకా ఏమన్నా ఉన్నా, కేక్ మౌల్డ్స్ ఉన్నాయి, నాకు తర్వాత ఐడియా వచ్చిందనమాట. లేదు అంటే వెడల్పు గిన్నెలు ఏమైనా ఉన్నా అందులో వేసేసుకోండి. అందులో నెయ్యి రాసేసి అందులో వేసుకోండి. పీసెస్ అనేవి లావుగా వస్తాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఫైనల్గా అయితే ఇలా ఉంది. దీనికైతే నేను ప్లేట్లో వేసాను కాబట్టి ఒక 1/2 అవర్కి సరిపోయిందనమాట. మీరు వేసుకునే మందంని బట్టి టైం తీసుకోండి. ఇంకొంచెం లావుగా వేసుకున్నారంటే 1 అవర్, ఇంకా లావుగా 1.5 అవర్ అట్లా మీరు తీసుకునే మందంని బట్టి మీరు వెయిట్ చేయాల్సిన టైం అయితే ఉంటుంది. నాకైతే ఇది 1/2 అవర్లో పూర్తిగా చల్లారిపోయిందనమాట. అందుకని చెప్పేసి ఇక్కడ పీసెస్ కట్ చేస్తూ ఉన్నాను అనమాట.
ఇంతే ఫ్రెండ్స్, మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా చాలా సాఫ్ట్గా వస్తుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎలా వచ్చింది అనేది చూస్తున్నారు కదా, చాలా ప్లఫీగా ఉంది. సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఖచ్చితంగా కొట్టండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. సీ యూ ఇన్